వెల్కమ్ టు EFG ఛానల్. EFG అంటే అన్లాక్ ది ఫోర్స్. ఫ్రెండ్, మనం ఈ రోజు డిస్కషన్ చేసుకునే టాపిక్ ఏంటిదంటే ఆర్మీలో టెక్నికల్. ఓకే, ఈ యొక్క టెక్నికల్ కి సంబంధించినటువంటి మొత్తం కూడా మనం ఈ రోజు డిస్కషన్ చేసుకుంటాం. ముందుగా ఫ్రెండ్స్, మనము ఆర్మీలో టెక్నికల్ అనే దానికి ఏంటంటే మనకు ర్యాలీ కండక్ట్ చేస్తారు. ఈ యొక్క ర్యాలీ కండక్ట్ చేసినప్పుడు మనకి మేజర్ ఏంటిదంటే ఈ యొక్క ర్యాలీలో మనకి 5 minutes 30 seconds లో మనకి ఏ గ్రేడ్ అనేది ఉంటుంది, 1.6 kilometers అనేది. అదే 1.6 kilometers అనేది మనకి 5 minutes 45 seconds అనేది బి గ్రేడ్ ఉంటుంది. సో ఇది రన్నింగ్ లో ఉంటుంది. ఇది రన్నింగ్ అనేది మనకి 5 minutes 30 seconds అంటే మనకి 60 marks ఇస్తారు. అదే 5 minutes 45 seconds అంటే 48 marks ఇస్తారు. సో వీటికి గ్రౌండ్ మార్క్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వీటి తర్వాత మనకి పుల్అప్స్ అనేవి ఉంటాయి. ఇవి వచ్చేసి మనకి 10 పుల్అప్స్ ఉంటాయి. సో ఇవి వచ్చేసి మనము ఈ 10 అనేది మనం ఏంటంటే మెరిట్ అన్నమాట. సో అదే విధంగా మనం 6 తీస్తే క్వాలిఫై. ఇటు కూడా 6 తీసినందుకు 7 తీసినందుకు ప్రతి ఒక్క దానికి కూడా మనకి ఒక మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఈ యొక్క మార్క్స్ అనేది ఏ విధంగా ఇస్తారో దాని నుంచి డేటా కూడా నేను ఇక్కడ ఇస్తాను చూడండి. అదే విధంగా ఫ్రెండ్స్, మనకి ఒక ఇక ప్రాసెస్ అయిపోయిన తర్వాత మన రన్నింగ్ ప్రాసెస్ అయిపోతుంది కదా, బ్యాలెన్సింగ్ ఉంది. బ్యాలెన్సింగ్ అనేది ఈజీగా చేస్తారు ఎవరైనా. అదే విధంగా ఒక డిచ్ అనేది ఉంటుంది. సో అది ఒక చిన్నగానే ఉంటుంది, అది ఈజీగా ఎవరైనా చేస్తారు. అదే విధంగా ఫ్రెండ్స్, ఈ యొక్క ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ అనేది మనకి ఎగ్జామ్ అయిపోయేది, మనకి ఈవెంట్స్ అయిపోతుంది సారా. ఈ యొక్క మొత్తం కూడా ఈవెంట్స్ అయిపోయిన తర్వాత మనకి మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ యొక్క మెడికల్ టెస్ట్ లో నేను మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో యాజ్ ఇట్ ఈస్ మెడికల్ టెస్ట్ అనేది మనకి ఏ విధంగా ఉంటుందో, ఆ ఆర్మీలో ఏ విధంగా టెస్ట్ చేస్తారో మొత్తం కూడా నేను 2 parts చేశాను. అది 2 parts యొక్క వీడియోస్ కూడా లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు వాటిని ఫాలో అవ్వచ్చు. అదే విధంగా ఇక్కడ పక్కన ఐ అనే సింబల్ చూసారా పైన. సో ఈ ఐ అనే సింబల్ లో మీరు క్లిక్ చేసినటువంటి అయితే మీకు మెడికల్ సంబంధించింది కూడా మొత్తం కూడా వస్తుంది. పక్కన ఐ సజెషన్ చూసారా, సో దాన్ని క్లిక్ చేస్తే మీకు రావడం జరుగుతుంది. అదే విధంగా ఫ్రెండ్స్, మరి మెడికల్ అయిపోయిన తర్వాత రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ యొక్క రిటర్న్ ఎగ్జామ్ అనేది చాలా మంది కూడా భయపడుతుంటారు. ఒక రిటర్న్ ఎగ్జామ్ లో మనం ఏ విధంగా గెయిన్ కావాలి అయితే ఫ్రెండ్స్, మనకి ఒక ఆర్మీలో టెక్నికల్ అనేది మనకి ఫస్ట్ ఎవరు ఎలిజిబుల్ అవుతారంటే ఇంటర్ లో కంప్లీట్ అయి చేసిన ఎంపీసీ వాళ్ళు గ్రూప్ ఉంటారు కదా, ఇంటర్ ఎంపీసీ గ్రూప్ చేసిన వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు ఇంటర్ లో 50% ఓవరాల్ గా ఉండి ఇంగ్లీష్ లో 50% ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. ఈ యొక్క ఆర్మీలో టెక్నికల్ అనే దానికి డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఎగ్జామ్ టెస్ట్ వచ్చేసరికి మనకి ఎగ్జామ్ టైం మనకి ఏంటంటే 50 marks పేపర్ అనేది ఉంటుంది. ఒక 50 marks పేపర్ లో మనకి మన ఎంపీసీ బ్యాక్గ్రౌండ్, డిప్లొమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కాబట్టి మనకి జీకే అనేది 10 marks అనేది ఉండడం జరుగుతుంది. సో జీకే 10 marks ఉంటుంది. అదే విధంగా మనకి కెమిస్ట్రీ ఉంటుంది సరే, కెమిస్ట్రీ అనేది కూడా 10 marks ఉంటుంది అనమాట. అదే విధంగా ఫిజిక్స్ ఉంటుంది. ఫిజిక్స్ వచ్చేసి మనకి 15 marks ఉంటుంది. అదే విధంగా మనకి మ్యాథమెటిక్స్ ఉంటుంది. సో ఈ యొక్క మ్యాథమెటిక్స్ వచ్చేసి మనకి 15 marks ఉంటుంది. ఓవరాల్ గా మనకి ఒక 15 marks అదే 10 marks మొత్తం కూడా మనకి అయితే ఇప్పుడు 50 marks అనేది అవడం జరిగింది. సో ఇక 50 marks లో మనకి ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా మనకి 1 mark ఉంటుంది అనమాట. సో 50కి 50. యాక్చువల్ గా మనకి కొద్దిమంది కొద్ది విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు, కొద్దిమంది కొద్ది విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు. ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఈచ్ క్వశ్చన్ కి ఇంటూ 2 చేసి ఏం చేస్తారంటే 100 marks క్యాలిక్యులేట్ చేస్తారు. అదే విధంగా దాన్ని ఇంటూ 4 చేసి 200కి క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఈ విధంగా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. మనం 50 వరకు క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే నెటివ్ మార్క్ చూసుకోవాలి. ఈ యొక్క నెటివ్ మార్క్ ఏంటంటే మనకి 50 వరకు క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఒక హాఫ్ మార్క్ ఉంటుంది అనమాట. అంటే మనము ఒక క్వశ్చన్ తప్పైంది అనుకోండి 1.5 అనమాట. సో ఇది కట్ అవుతుంది. అంటే 2 questions రాంగ్ అయ్యాయనుకోండి మీరు 3 marks కట్ అవుతాయి. సో ఈ విధంగా అనేది మనకి కట్ ఆఫ్ ఉంటుంది. సో మనకి రిటర్న్ ఎగ్జామ్ కి వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. మరి ఎన్ని వస్తే మనకి జాబ్ వస్తుంది? సో చాలా మంది కూడా ఇది డౌట్ ఉంటుంది. సో ఏంటంటే నేవీలో కావచ్చు, ఎయిర్ ఫోర్స్ లో కావచ్చు, కట్ ఆఫ్ అనేది ఎంత ఉంటుంది అంటే మనకి కొన్ని స్టేట్స్ కి మనకి కొన్ని పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ స్టేట్స్ సంబంధించి కట్ ఆఫ్ అనేది పెడుతుంటారు. సో ఇలా అంటే మనకి కట్ ఆఫ్ ఎంత ఉంటే మనకి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో చాలా మందికి ఇదే డౌట్. అయితే మనకి 35 బిట్స్ అనేది పెట్టాలి. 50 marks కి 35 నుంచి 40 పెడితే సో మనకి మెరిట్ లో మనం ఉండగలుగుతాం. అంటే మెరిట్ లో మనం ఉండాలంటే 35 నుంచి 40 వరకు 100% ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. సో నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ప్రిపేర్ కావాలి. మరి దీనికి సంబంధించిన సిలబస్ ఏముంటుంది? సో సిలబస్ చెప్పాను కదా, జీకే అని, అదేవిధంగా కెమిస్ట్రీ అని, అదేవిధంగా మ్యాథ్స్ అని, అదేవిధంగా ఫిజిక్స్ అని. సో దీనికి సంబంధించిన మొత్తం టోటల్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఆ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒక పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఏమైందంటే ఆ పీడిఎఫ్ ద్వారా మీకు మొత్తం ఓవరాల్ సిలబస్ కూడా వస్తుంది. సో సిలబస్ మొత్తం వస్తుంది. ఆ ఒక సిలబస్ లో మీకు ఏమేమి టాపిక్స్ కావాలి, ఏమేమి టాపిక్స్ సంబంధించి మీరు ఏం నేర్చుకోవాలి అనేది కూడా టోటల్ గా ఉంటుంది అనమాట. సో అక్కడ మొత్తం కూడా మీరు మొత్తం కూడా డేటా అనేది చూసుకోవచ్చు. ఏ విధంగా కట్ ఆఫ్ ఉంది కూడా మొత్తం కూడా డిస్క్రిప్షన్ లింక్ మీరు ఒక పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుంటే సో అందులో కూడా మొత్తం వస్తుంది. అదే విధంగా ఫ్రెండ్స్, చాలా మేజర్ డౌట్ ఏంటంటే ఒక ఆర్మీ మెడికల్ సంబంధించి చాలా మంది, నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను అయినా కానీ నన్ను డౌట్స్ అడుగుతున్నారు.
సో ఒక ఆర్మీ మెడికల్ అనేది. సో యాజ్ ఇట్ ఈజ్ నేను చెప్పాను, నాక్నీస్ కావచ్చు, అదేవిధంగా ఐ టెస్ట్ కావచ్చు, అదేవిధంగా హ్యాండ్స్ కావచ్చు, అదేవిధంగా లెగ్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చెప్పాను. దానికి సంబంధించిన కొన్ని వర్కౌట్స్ కూడా చెప్పాను. మీరు అవి చేస్తే సరిపోతుంది. ఇంకా నేను మీకు ఇంకెలాంటి కావాలో కూడా మొత్తం కూడా తీసుకొస్తాను. సో ఇవన్నీ ఈ విధంగా అయితే మెడికల్ అనేది ఉంటుంది. నేను మెడికల్ చేశాను, సో 100% ఆ విధంగానే మెడికల్ చేస్తాను. సో అది కూడా లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తాను చెప్తున్నాను కదా, సో దాన్ని ఫాలో అవ్వచ్చు. మనకు ఫేస్బుక్ ఒక లింక్ పేజ్ అనేది, ఫేస్బుక్ పేజ్ ఉంది కదా, సో దాని యొక్క లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్ ఇచ్చాను, మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు. సో దాంట్లో కూడా మీకు చాలా ఉంటాయి. అదేవిధంగా మనకి బ్లాగ్ ఉంటుంది. అయితే www.efj19.blogspot.com కొడితే మీకు అందరూ కూడా మొత్తం కూడా మనకి డీటెయిల్స్ రావడం జరుగుతుంది. అది ఒక వెబ్సైట్ అన్నమాట. సో అందులో మీరు వెళ్ళిన తర్వాత మనకి ఫుల్ ఆఫ్ డీటెయిల్స్ కూడా ఉంటాయి అక్కడ. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అది కూడా అక్కడ ఉంటుంది అనమాట. సో మీరు అక్కడ కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఏదైతే అవైలబుల్ ఉంటుందో ప్రతి ఒక్కరు కూడా నేను అరేంజ్ చేస్తున్నాను. సో మీరు 100% రన్నింగ్ కి ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి ఆ వీడియోస్ కూడా చాలా చేశాను. నేను వర్కౌట్స్ కానీ చాలా వీడియోస్ చేశాను. సబ్జెక్ట్ గురించి కూడా చాలా వీడియోస్ చేశాను. ఆ సబ్జెక్ట్ కూడా మీరు చూసుకోవచ్చు. ఎవ్రీ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ కూడా చేశాను అనమాట. సో టెక్నికల్ అనేది ఈ విధంగా ఉంటుంది. మరి చాలా మంది ఏంటంటే టెక్నికల్ అయిపోయింది, మరి జీడీ గురించి, క్లర్క్ గురించి, నర్సింగ్ గురించి, ఇలా ప్రతి ఒక్కటి ఉంటాయి సరే ట్రేడ్స్, వీటి గురించి చెప్పమంటారు. సో ఏంటంటే మొత్తం ట్రేడ్స్ ఉంటాయి సరే, ఒక ట్రేడ్స్ సంబంధించి మొత్తం కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మనకి చాలా లెంత్ అవుతుంది వీడియో. సో ఏంటంటే నేను మీకు మళ్ళీ సపరేట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా 100% ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా విన్ అవుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.